ఇది వచ్చిందను ఇన్సులిన్ ప్లాంట్. ఇది మధుమేహానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ఆకులు 2 ఆకులు వచ్చిందను రోజు వేడి నీళ్ళల్లో కొంచెంసేపు ఉడకబెట్టి కషాయం లాగా చేసుకొని తాగితే చాలా చాలా మంచిది. ఇంకా దీంట్లో కొంచెం అక్కడక్కడ ఎండిపిండి ఉన్నాయి, అందుకని నేను ఆకులు కట్ చేసేసి మళ్ళీ రీపాటింగ్ చేద్దాము అని చెప్పేసి ముదిరిపిండి ఆకులన్నీ తీసేస్తాను. ఎంతో ఉపయోగాలు, ఔషధ గుణాలు ఉండే ఈ ఇన్సులిన్ చెట్టును మీరు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు, బాగా పెరుగుతుంది. ఇది చాలా ఈజీ రీపాటింగ్ కూడా. నేను ఇప్పుడు మీకైతే చూపెడతాను చూడండి. ఇట్లా ఎండిపిండి ఆకులంతా ఇట్లా తీసేసేసి ఆ తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి బయటకు తీసుకొచ్చుకోండి. ఆ తర్వాత దీనికి ఈ మధ్య ఎండబడలేదు, దీనికి సూర్యరశ్మి అయితే చాలా అవసరం, అందుకని నేను ఈ పాటని ఇంకా వేరే ప్లేస్లోకి పెడదాం అనుకుంటాను, ఎండ బాగుపడే ప్లేస్లోకి. మనము ఫస్ట్లో కొన్ని ప్లాంట్స్ కొనుక్కునేలా తీసుకోవాలా, బయట ఎక్కడైనా తీసుకొని వచ్చుకొని నాటుకునేలా. ఆ తర్వాత మన ఇంటి దగ్గర ఉండే ప్లాంట్ని మళ్ళీ రీప్లాంట్ చేసుకోవచ్చు. కొంచెం వర్షాకాలం కదా, అందుకనేసి ఈ చెట్టు కొంచెము ఇట్లా అంతా ఇదే అయిపోయింది. కాబట్టి నేను ఇంకా దీని ప్లేస్ వచ్చి నన్ను బాగా ఎండబడే ప్లేస్లో పెట్టాలి. ఇవి మొక్కలు వచ్చిందని ఇట్లుంటాయి కాండాలు. కొంచెం ఒక చిన్న ఇట్లా కొంచెం కాండం ఇట్లా తుంచేసిందను ఇట్లా నాటేసినా కూడా చాలా బాగా వచ్చేస్తాయి. చాలా ఈజీ మెథడ్లో మనము ఇవి నేను మీకు ఈజీగా చెప్పేస్తాను అన్నీ కూడా. ఇంతే ఫ్రెండ్స్, ఇలా గుచ్చి పెట్టేయడమే. ఫస్ట్ మన్ను బాగా చదును చేసుకోండి, ఆ తర్వాత ఇలా గుచ్చి పెట్టేసినామనుకో అంతే బాగా వచ్చేస్తాయి, ఒకదానికొకటి అల్లుకుపోతుంది. ఇది కూడా అంతే, చాలా బాగా వస్తాయి. నేను ఆల్రెడీ వాడిపోయినవన్నీ తీసేసినాను. చూడండి, ఈ ఆకులు వచ్చిందను ఇప్పుడు వేడి చేసుకొని కొంచెం నీళ్ళలో ఉడకబెట్టుకొని వాడిపోయిండేదంతా తీసేసి మంచి ఆకులను శుభ్రంగా కడిగేసి కషాయం లాగా చేసుకొని తాగితే చాలా మంచిది. దీంట్లో ఇది వచ్చిందను మన రక్తంలో ఉండే షుగర్ స్థాయిని తగ్గించేసి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ ఇన్సులిన్ చెట్టు. కాబట్టి మీకు కూడా వీలైతే ఇండ్ల దగ్గర పెంచుకోండి. బాయ్.